కష్టకాలాల్లో పవన్ అన్న నాకు ఫోన్ చేశారు. ఆనాడు బాబు గారిని జ్యుడిషియల్ రిమాండ్ కి పంపిస్తే నాకు ఫోన్ చేసిన మొదటి వ్యక్తి పవన్ అన్న. ఆ రోజే చెప్పారు, ధైర్యంగా ఉండు లోకేష్, వీఆర్ ఆల్ విత్ యూ. బాబు గారు ఇలాంటి తప్పు చేస్తారని ప్రజలు నమ్మరు, ముందలకెళ్ళని చెప్పారు. కానీ బాబు గారిని ఆ రాజమండ్రి జైల్లో చూస్తే చాలా బాధ కలిగింది. బాబు గారు ఉన్న బ్యారక్, ఆయన మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు కట్టిన బ్యారక్, ములాఖాత్ చేసిన రూము ఆయన మూడోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు కట్టిన రూమ్. దేవుడు మాకు ఒక పరీక్ష పెట్టాడు అనుకున్నాడు. మనందరి అమ్మ భువనమ్మ మనకు అండగా నిలబడింది. నేను బాధపడి కళ్ళంట నీళ్లు పెట్టుకుంటే కొండంత భరోసా. వెనకాల నుంచి ఎల్లు, భయపడొద్దు, ముందలికి నాడు, ఇంటికి రావద్దు, పోరాటం పూర్తయిన తర్వాతనే గర్భ తక్కువ అని భువనమ్మ నాకు ముందలికి పంపించింది. ఈ రోజు ఇంటికి వెళ్తే విచిత్రమైన పరిస్థితులు ఉన్నాయి. మొన్న తుఫాన్ వస్తే ఒక రోజు బ్రేక్ వచ్చిందని ఇంటికి వెళ్ళా. దేవాంశ్ కూడా నన్ను చూసి ఇంట్లో ఏం చేస్తున్నావు, నడవాలి కదా నువ్వు అంటున్నాడు. అంటే ప్రజల కోసం, ప్రజల తరపున ఈ రోజు తెలుగుదేశం జనసేన పార్టీ పోరాడుతుంది. గత 4 సంవత్సరాలుగా ఎత్తిన పసుపు జెండా దించకుండా, మడమ తిప్పకుండా తెలుగుదేశం పార్టీకి కంచుకోటకి కాపలా కాసిన ప్రతి పసుపు కార్యకర్తని కాపాడే బాధ్యత నాది.